మీ పేరు సార్? నా పేరు కృష్ణ, అడ్వకేట్ హైకోర్టు. సార్ మనకి గత 2 రోజులుగా మనకి అన్నా క్యాంటీన్లు ప్రారంభమైంది. దీనిలో ప్రజల్లో నుంచి మంచి స్పందన వచ్చింది. దీని మీద మీ అభిప్రాయం సార్? చాలా మంచిది. అన్నా క్యాంటీన్ అందరు ప్రజలకు అందరికీ ఉపయోగపడింది, పేదవాళ్ళకు ఉపయోగపడింది, తర్వాత ట్రావెలర్స్కి ఉపయోగపడింది. ఏదైనా ఎక్కడైనా వెళ్ళాలంటే అక్కడ అన్నా క్యాంటీన్ ఉంటే ఫుడ్ లేనప్పుడు కూడా అక్కడ ఉంటుంది కాబట్టి ఆ అవకాశం కల్పించిన ప్రభుత్వానికి ధన్యవాదాలు. సార్ ఇంకొకటి ఏంటంటే అంబటి రాంబాబు గారు ఒక మాట అన్నారు, ఇది డబ్బు దోచుకోవడానికి పెట్టిన అన్నా క్యాంటీన్ అని అంటారు. దాని మీద మీ అభిప్రాయం సార్? అంబటి రాంబాబు చేసిన పని ఏంటంటే వ్యతిరేకంగా చేసే పనులు ప్రజలకు ఉపయోగపడే పని అని ఆలోచించాలి, కానీ ఏదో అపోజిషన్గా మాట్లాడడం తప్పుగా భావిస్తారు అందరూ. అది తప్పని చెప్పగలం, అందరూ చెప్పగలరు, ప్రజలు అందరూ చెప్పగలరు, ఎవరికి అడిగినా అదే చెప్పగలరు. సార్ ఇంకోటి ఏంటంటే మనకి రెడ్ బుక్ మీద మన లోకేష్ గారు నిన్న ఒక వివరణ ఇచ్చారు. చట్టాన్ని ఎవరైతే ఉల్లంఘించారో వారిని మేము కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? చట్ట ప్రకారం వెళ్ళాలి కదండి, ఎవరైనా తప్పు చేస్తే చట్ట ప్రకారం వెళ్ళాలని లోకేష్ గారు చెప్పింది నగ్న సత్యం, వాస్తవం. అది ఎవరు ఖండించినా తప్పని చెప్తాను నేను. ఎవరు అపోజ్ చేసినా తప్పని చెప్తాను. ఎందుకంటే ఎవరు తప్పు చేసినా దానికి వర్ధాలు కాకుండా ఎవరు తప్పు చేసినా శిక్షించవలసిందనేది లోకేష్ గారు చెప్పింది, మినిస్టర్ గారు చెప్పింది అక్షరాల నిజం. సార్ ఇంకోటి ఏంటంటే మనకి భూ కబ్జా కేసులో మనకి జోగి రమేష్ కుమారుడు అరెస్ట్ అయ్యారు కదా సార్, దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? జోగి రమేష్ గారు జైలుకి వెళ్ళవలసిన పరిస్థితి తప్పనిసరిగా ఉంటుంది. అది చాలా తప్పు. కబ్జా చేయడం ఏంటంటే ప్రజలకు ఉపయోగపడేటట్టు చేయాలి ఏ ప్రభుత్వం అయినా. అది నా ఉద్దేశం, అందరి ఉద్దేశం కూడా ప్రజల ఉద్దేశం అదే ఉంటుంది. అది నిజమని చెప్తాను. ఆయన జైలుకి వెళ్ళవలసిన పరిస్థితి కంపల్సరీగా ఉంటుంది. సార్ ఇంకోటి ఏంటంటే సూపర్ 6 అనేది ఒక అబద్ధం అని ఆయన అంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం సార్? సూపర్ 6 స్టార్ట్ అయ్యింది కదా, అబద్ధం అని ఏముంది? ఈ ప్రభుత్వం స్టార్ట్ చేసింది కదా, ఇంప్లిమెంట్ చేస్తుంది కదా. అందులో ఏదో అన్నా క్యాంటీన్లో ఒకటి కదా, ఇంకేముంది? ప్రభుత్వం స్టార్ట్ చేసిన దానికి కాదనే శక్తి ఎవరికి ఉంది? మానవులకే లేదు. సార్ ఇంకోటి బాబు గారి హయాంలో మనకి పోలవరం అండ్ అమరావతి 2 కంప్లీట్ అవుతుంది అనుకుంటున్నారా మీరు? గ్యారంటీగా అవుతుంది. ఆల్రెడీ 75% అయింది కదా, చంద్రబాబు గారు చేశారు, చీఫ్ మినిస్టర్ గారు. 75% చేసిన తర్వాత కూడా ఈ కనీసం కింద ప్రభుత్వం చేయలేదు, కనీసం 5% ఏం చేయలేదు, అలాగే విడిచిపెట్టారు. అది నాకు పేరు సార్? నా పేరు నజీర్ అండి. సార్ నజీర్ గారు, మనకి గత 2 రోజులుగా అన్నా క్యాంటీన్ ప్రారంభమైంది. ప్రజల్లో దీని మీద మంచి స్పందన వచ్చింది. దీని మీద మీ అభిప్రాయం సార్? అభిప్రాయం అనేది ఏముంటుందండి, దాని నుంచి ఒక పేదవాడికి అనేది ఒక కడుపు నిండిద్ది. ముందర గత ప్రభుత్వం ఏం చేసిందంటే అదే పేదవాడి మీద కడుపు మీద కొట్టిన ప్రభుత్వం అది. సో ఇప్పుడు దాని గురించి మనకి లాభమే కదండి. సో అది సార్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే సార్, మనకి అంబటి రాంబాబు ఒక ఆరోపణ చేశారు. అదేంటంటే డబ్బు దోచుకోవడానికే ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు అని ఆయన అంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? డబ్బు దోచుకున్న పార్టీ వాళ్ళదే కాబట్టి ప్రజలు దింపేశారండి. పార్టీ వాళ్ళది అదే కాబట్టి దింపారు, లేకపోతే వాళ్ళే కంటిన్యూ అయ్యేవాళ్ళు కదా. వాళ్ళ ప్రభుత్వం చేయలేకపోయిందనే జనాల మార్పు వచ్చింది. ఇది చేసి చూపించింది. డబ్బు దోచుకునే వాళ్ళు అయితే ఎవరు రారు సార్ అధికారాల్లోకి. ఇంకొకటి ఏంటంటే సార్, మనకి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన కావాలని జగన్మోహన్ రెడ్డి గారు అంటారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? ముందర ఆయన రాష్ట్రంలో ఉండమని చెప్పండి, తర్వాత రాష్ట్రపతి గురించి ఆలోచించుకుందాం. సార్ ఇంకొకటి ఏంటంటే సార్, మనకి బాబు గారి హయాంలో మనకి పోలవరం అండ్ అమరావతి 2 కంప్లీట్ అవుతుంది అనుకుంటున్నారా మీరు? కంప్లీట్ అయిపోయింది సార్. ఈ 5 years కంప్లీట్ అయిపోయింది, డ్యామ్ షూర్ అది.